చికెన్ ఫ్రై ఇలా చేస్తే టేస్ట్ సూపర్గా ఉందండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ధనియాలు వేసి కొద్దిగా మిరియాలు వేసుకునేసి ఆ తర్వాత చెక్క లవంగ యాలకులు కూడా వేసి ఇప్పుడు దీన్ని సన్న మంట మీద ఫ్రై చేసి జీలకర్ర ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇలా బాగా వేగనిచ్చి తీసి మరొక ప్యాన్ పెట్టి నూనె వేసి ఆ తర్వాత బిర్యానీ ఆకు జీలకర్ర చెక్క లవంగ యాలకులు వేసి ఆ తర్వాత కాస్త వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు వేసి ఇలా వేగాక ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకోవాలి. చికెన్ మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త అలా కలిపేసి మూత పెట్టి కొంచెం మగ్గించుకునేసి ఆ తర్వాత పుదీనా కరివేపాకు వేసి ఇలా బాగా కలిపి వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జారీలో ఫ్రై చేసిన వాటిని వేసి మెత్తగా పొడిగొట్టి రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన చికెన్ లో కారం వేసుకునేసి ఆ తర్వాత ఇలా కలిపి ఇలా ఉడికించుకొని గ్రైండ్ చేసిన పొడిని కూడా చల్లుకునేసి ఇలా కలుపుతూ బాగా ఇలా ఫ్రై చేసుకుని కొత్తిమీర చల్లుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ చికెన్ ఫ్రై రెడీ.